మనలో చాలామందికి ఒక అలవాటుంటుంది కదా, రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే తెగ ఫీలైపోతుంటాం. తగినంత డబ్బు లేదనో, మనకు లక్ కలిసి రావడం లేదనో, సపోర్ట్ చేసేవాళ్లు ఎవ్వరూ లేరనో రోజూ ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ విశ్లేషణ మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. అసలు పుట్టుకతోనే చేతులు కాళ్ళు లేని ఒక సాధారణ మనిషి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఒక ఆశాకిరణంగా ఎలా మారాడన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పదండి. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా దీనిలోకి టైప్ చేద్దాం. ఒకసారి ఊహించుకోండి, పుట్టుకతోనే ప్రతి శారీరక అడ్వాంటేజ్ మన నుంచి దూరమైతే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? వినడానికి చాలా భయంగా ఉంది కదా. ఈ కథ 1982లో ఆస్ట్రేలియాలో మొదలైంది. ఒక బాబు జన్మించాడు, కాని ఆ బిడ్డను చూసిన డాక్టర్లు, కన్నవాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఆ బిడ్డకు చేతులు లేవు, కాళ్ళు లేవు. అవును, ఆ బిడ్డే ఈరోజు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన నిక్ విజిక్. మొదటి దశ ది అల్టిమేట్ డిసడ్వాంటేజ్, అంటే చేతులు కాళ్ళు లేకుండా పెరగడం. అసలు ఎలాంటి అవయవాలు లేకుండా పెరగడమంటే మాటలు కాదు కదా, అడుగడుగున అడ్డంకులే. ప్రతి చిన్న పనికి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి అతని బాల్యాన్ని ఒక నిరంతర పోరాటంగా మార్చేసింది. స్కూల్లో తోటిపిల్లల నుంచి అతను ప్రతిరోజూ విన్న అత్యంత క్రూరమైన మాటేంటో తెలుసా? నువ్వు జీవితంలో ఏమీ చేయలేవు అని. బహుశా ఇప్పుడు దీన్ని వింటున్న విద్యార్థుల్లో ఎవరైనా ఇలాంటి అవమానాలు, సెల్ఫ్ డౌట్ లేదా బుల్లీయింగ్ ఫేస్ చేస్తూ ఉంటే నిక్కుపడిన వేదన ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ప్రతిరోజూ ఆ అవమానాలు, కన్నీళ్లు ఆ చిన్నారి మనసును ఎంతగానో గాయపరిచాయి. ఇక రెండో దశ ది బ్రేకింగ్ పాయింట్, ఒక లేత వయసులో ఎదురైన అత్యంత చీకటి సమయం. ఒకవైపు నిరంతరం ఎదుర్కొంటున్న బుల్లీయింగ్, మరోవైపు ఎవరినుంచి ఎలాంటి సపోర్ట్ లేదన్న ఫీలింగ్. ఇవన్నీ నిక్ను మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనను ఒక భారంలా చూస్తోందనతను ఫీలయ్యాడు. కేవలం 10 ఏళ్ల వయసు. అంత చిన్న వయసులోనే నిక్ తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోండి. తాను ఈ ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేనివాడని అతను బలంగా నమ్మాడు. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో నికేకంగా మరణాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు మూడవ దశ ది మైండ్ సెట్ షిఫ్ట్, బాధ వెనుక దాగి ఉన్న ప్రయోజనాన్ని కనుగొనడం. నిజానికి ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, సరిగ్గా ఆ తీవ్రమైన డిప్రెషన్ స్థాయి నుంచే నిక్ ఒక గొప్ప ఆశవైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అతననుకున్న మాట ఒకటే, దేవుడు నన్నిలా సృష్టించాడంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక బలమైన కారణముంటుంది అని. చూశారా, ఈ ఒక్క ఆలోచన అతని జీవిత గమనాన్నే మార్చేసింది. అంటే భౌతికంగా మన పరిస్థితులు మారకముందే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ మన మైండ్లో, మన ఆలోచనలోనే మొదలవుతుందని ఇది స్పష్టంగా చెబుతోంది. నాలుగో దశ బిల్డింగ్ అన్స్టాపబుల్ స్కిల్స్, అత్యంత తీవ్రమైన బలహీనతను బలంగా మార్చుకోవడం. తనలో ఉన్న లోపాలను చూసి ఏడవటం మానేసి అసలు తనకున్న శక్తిని ఎలా గరిష్టంగా వాడుకోవాలో నిక్ ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇది అతని ప్రైవేట్ స్ట్రగుల్ బహిరంగ విజయంగా మారిన సమయం. చేతులు కాళ్ళు లేవు కదా అని అతను ఒకే దగ్గర ఆగిపోలేదు. ఎంతో పట్టుదలతో నెమ్మదిగా కాని నిలకడగా స్విమ్మింగ్ చేయడం నేర్చుకున్నాడు. కంప్యూటర్ మీద టైపింగ్ చేయడం నేర్చుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో మాస్టరీ సాధించాడు. ఒకసారి ఆలోచించండి, తన అతిపెద్ద బలహీనతలను ఎవరూ ఆపలేని గొప్ప బలాలుగా అతను మార్చుకున్న తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్ గదూ. అలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న నిక్ ఒకరోజు తన కథను స్టేజ్ మీద ప్రపంచానికి చెప్పాడు. ఆ మొదటి స్పీచ్ వింటున్న పెద్దవాళ్లు సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వాళ్ళెందుకేడ్చారంటే, ఎలాంటి అవయవాలు లేరి ఒక మనిషి శారీరకంగా అన్నీ ఉన్నవాళ్లకు జీవితం మీద ఆశను, నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పిస్తున్నాడు. అది విషయం. ఐదో దశ ఏ గ్లోబల్ ఇన్స్పిరేషన్, అగాధం నుంచి ప్రపంచ వేదిక మీదకు. ఇది మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఒక చిన్న కమ్యూనిటీలో మొదలైన అతని స్పీచ్లు క్రమక్రమంగా అతన్ని ప్రపంచంలోని అత్యుత్తమ మోటివేషనల్ స్పీకర్లలో ఒకరిగా మార్చాయి. ఇక్కడ ఈ నెంబర్ చూశారా? 70కి పైగా. నిక్ ప్రయాణించిన దేశాల సంఖ్య ఇది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో పర్యటించి తన మాటలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. అతను సాధించిన ఈ విజయం అక్షరాలా అసామాన్యమైనది. ఒకసారిక్కడ ఈ రెండు పరిస్థితులను పోల్చి చూద్దాం. ఒకవైపు
దారుణంగా అవమానాల పాలై డిప్రెషన్తో తన ప్రాణాలు తీసుకోవాలనుకున్న 10 ఏళ్ల బాలుడు. మరోవైపు చూస్తే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాప్ గ్లోబల్ కీనోట్ స్పీకర్. అంతేకాదు ఒక అందమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకుని లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ఎదుగుదల ఎంత అద్భుతమైనదో కదా. నిక్ అద్భుత ప్రయాణాన్ని ఒకసారి క్రొనలాజికల్గా గమనిస్తే 1982లో ఎలాంటి అవయవాలు లేకుండా పుట్టడం దగ్గర్నుంచి 10 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనేంత తీవ్రమైన అగాధానికి చేరడం, ఆ తర్వాత యంగ్ ఏజ్లో పూర్తి ఏకాగ్రతతో స్విమ్మింగ్, టైపింగ్ లాంటి స్కిల్స్ పెంచుకోవడం, ఇక ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో గ్లోబల్ ఇంపాక్ట్ చూపించడం. ఇది ఒక నిజమైన హీరో యొక్క జర్నీ కదూ. ప్రతి దశ కూడా మరో దశకొక బలమైన పునాదిలా మారింది. ఇక ఫైనల్గా 6వ దశ హ్యాబిట్స్ ఫర్ రెసిలియన్స్. మన రోజువారీ పోరాటాల కోసం ఆచరణాత్మక పాఠాలు. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, నిక్ కథ వినడానికి ఎంతో గొప్పగా ఉన్నా ఇది కేవలం వినడానికి మాత్రమే కాదు. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఇందులో ప్రాక్టికల్ పాఠాలున్నాయి. మనం కష్టాలకు ఎదురు నిలబడాలంటే ముఖ్యంగా ఈ 3 అలవాట్లు చేసుకోవాలి. 1. మన బాధ వెనుక ఉన్న ఒక గొప్ప పర్పస్ని, ప్రయోజనాన్ని వెతకడం. 2. నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ మన బలహీనతలను బలపరుచుకోవడం. 3. మన కష్టాలను, అనుభవాలను ఇతరులు ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగించడం. బుల్లీయింగ్ లేదా సెల్ఫ్ డౌట్ ఎదుర్కొంటున్న స్టూడెంట్స్ అయితే అక్షరాల ఈ క్షణం నుంచి ఈ అలవాట్లను ప్రారంభించవచ్చు. మన దగ్గర ఏమీ లేదు అనేది కాదు, మనకు ఉన్నదానితో మనం ఏం చేస్తున్నామనేదే ముఖ్యం. ఇక్కడున్న ఈ కొటేషన్ మనకిచ్చే గొప్ప జీవితపాఠం ఖచ్చితంగా ఇదే. నిజమే కదా, మనం ఏదైనా చేయకపోవడానికి సాకులు వెతకడం చాలా ఈజీ. కానీ అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి నిలబడేవాళ్లే చరిత్రలో లెజెండ్స్ అవుతారు అనడానికి నిక్ ఒక సజీవ సాక్ష్యం. ముగింపుగా మనందరికీ ఒక చిన్న ప్రశ్న. అస్సలు చేతులు కాళ్ళు లేని ఒక సాధారణ మనిషి తన సంకల్పంతో ప్రపంచాన్ని గెలవగలిగినప్పుడు అన్నీ ఉన్న మనల్ని నిజంగా ఆపుతున్నదేమిటి? మన పరిమితులు మన మనసులో ఉన్నాయా లేక బయట ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ జెన్ లీడర్స్ ఫ్యాక్టరీ ద్వారా అందించబడిన ఈ అద్భుతమైన విశ్లేషణ మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే కష్టాల్లో ఉన్నవారికి, తోటివారికి దీన్ని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమయంలో వినే ఒక గొప్ప కథ ఎవరి జీవితాన్నైనా మార్చేయగలదు.